ఈ వీడియోలో మన టెట్ కానీ డిఎస్సిలో కానీ త్రికోణమితి నుంచి అడిగే ప్రశ్నలో సెకండ్ మోడల్ గురించి తెలుసుకుందాం. దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం బోర్డు మీద ఉంది, చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో సి లంబకోణము బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 సెంటీమీటర్స్ మరియు బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. అయితే tan b విలువ ఎంత? ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, దాన్ని మనం ఏబీసీ అనుకోవాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఇంకోటి ఏంటంటే ఆ ఏబీసీలలో సి అనేది లంబకోణము మరియు కండిషన్ ఇచ్చాడు ఏంటి, బీసీ ప్లస్ సిఏ రెండు భుజాల మొత్తం ఎంత అంటే 23 సెంటీమీటర్స్, ఇంకో రెండు భుజాల మొత్తం మైనస్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు వాడు ఒక కోణాన్ని మనం కనుక్కోమంటాడు. సో ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి లెంతీగా ఉంటే, బట్ ఫార్ములాస్ తెలిస్తే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటే విత్ ఇన్ షార్ట్ టైంలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి అంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని గీయండి. ఖచ్చితంగా డయాగ్రామ్ గీస్తేనే క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం. వాడు ఏమన్నాడు, ఏబీసీలో సి లంబకోణం అన్నాడు. కాబట్టి ఇది ఏ, ఇది బి అండ్ ఇది సి. ఇది లంబకోణం 90. సో ఇది ఇచ్చిన కండిషన్. మనం ఏమనుకోవాలట, ఈ యాంగిల్ అనుకోవాలి, యాంగిల్ బి అంటే టాన్ బి యాంగిల్ కనుక్కోవాలి. అది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వాడు రెండు కండిషన్లు ఇచ్చాడు. ఏంటి అది? ఫస్ట్ వన్, బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 అండ్ బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో వీటిని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఏమవుతుంది, సిఏ క్యాన్సిల్ అవుతుంది, బీసీ ప్లస్ బీసీ 2BC ఈజ్ ఈక్వల్స్ టు 23 ప్లస్ 7 30. సో 2BC ఈజ్ ఈక్వల్స్ టు 30. దాని నుంచి బీసీ అంటే ఏమవుతుంది 30/2, దట్ ఈస్ వాట్ 15 సెంటీమీటర్స్. సో బీసీ వాల్యూ వచ్చింది ఎంతది, 15 సెంటీమీటర్స్. సో ఈ వాల్యూని మనం అక్కడ చూద్దాం. దిస్ ఈజ్ 15 సెంటీమీటర్స్. అయిన తర్వాత మనకి వాడు క్లూ ఇచ్చింది ఏంటది, బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్లో బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 అంటున్నాడు. మనకి ఎంత వచ్చింది, బీసీ వాల్యూ 15 వచ్చింది. 15 ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 అంటే సిఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 23 మైనస్ 15, దట్ ఈస్ వాట్ 8. సో దట్ ఈస్ వాట్ 8 సెంటీమీటర్స్. సో సిఏ వాల్యూ ఎంత వచ్చింది, 8 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇది మ్యాటర్. మనకి ఇప్పుడు ఏం కావాలి, టాన్ బీటా కావాలి. అంటే ఏంటి, మనకి టాన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇక్కడ టాన్ బీటా తీసుకుంటున్నాను, ఇక్కడ టాన్ బి బీటా కాదు, టాన్ బి. ఓకే, టాన్ బి తీసుకుంటున్నాను. ఏమవుతుంది, ఎదురు భుజం బై ఆసన్న భుజం అంటే ఏంటి, ఏసి బై బీసీ. దట్ ఈస్ వాట్ టాన్ బీటా ఈస్ ఈక్వల్స్ టు ఏసీ వాల్యూ ఈజ్ వాట్ హౌ మచ్ 8 అండ్ బీసీ వాల్యూ ఈజ్ వాట్ 15 సెంటీమీటర్స్. సో then this is what tan b is equals to 8/15. ఒకవేళ మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు మనకి ఒకవేళ సైన్ బి కానీ కాస్ బి కానీ కనుక్కోమన్నాడు అనుకోండి, మరి అప్పుడు ఎలా? అందుకే అప్పుడు ఏం చేస్తామంటే పైథాగరస్ థియరీని అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏబి వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏమొచ్చింది, ఏసీ వాల్యూ ఏమో 8 వచ్చింది, బీసీ వాల్యూ ఏమో 15 వచ్చింది. ఒకవేళ మనకి సైన్ బి కాస్ బి కావాలి. సైన్ బి కాస్ బి అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ బి అన్నాను. సైన్ బి అంటే ఏంటి, ఎదురు భుజం బై కర్ణము అంటే ఏసీ బై ఏబి. ఏబి వాల్యూ ఉందా, లేదు. అట్టనే కాస్ బి కావాలి. కాస్ బి వాల్యూ అంటే ఏంటి, ఆసన్న భుజం బై కర్ణము. సో కాబట్టి ఏబి వాల్యూ ఉందా, లేదు. సో అప్పుడు అటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా పైథాగరస్ సిద్ధాంతానికి వెళ్తాం. పైథాగరస్ సిద్ధాంత ప్రకారం
హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఎంత తెలీదు. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225 ప్లస్ 64, దట్ ఈస్ వాట్ 289. సో 289 ఈజ్ ద ఏబి స్క్వేర్. అప్పుడు ఏబి అంటే ఎంత 17 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏబి వాల్యూ వచ్చేసి 17 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనకి ఏబి వాల్యూ వచ్చింది. ఏబి వాల్యూ వచ్చిన తర్వాత దానికి మనకి ఇక్కడ సింపుల్గా రాస్తున్నాను. సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, ఎదిరి భుజం బై కర్ణం రాస్తున్నాను. అప్పుడు సైన్ బి అంటే ఏమవుతుంది, ఎదిరి భుజం వాల్యూ ఎంత 8, కర్ణం ఎంత 17. అట్లనే కాస్ బి వాల్యూ, కాస్ బి ఈజ్ ఈక్వల్స్ వాట్ ఆసన్న భుజము బై కర్ణము. అప్పుడు కాస్ బి అంటే ఏమవుతుంది 15 బై కర్ణం ఎంత 17. సో ఈ విధంగా వాడు ప్రాబ్లం ఏమి ఇచ్చినప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఒకసారి చూడండి, వాడు ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఒక లంబకోణ త్రిభుజంలో ఏబీసీలో సి లంబకోణము బీసీ ప్లస్ సిఏ 23 అన్నాడు, అండ్ బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అన్నాడు. అయినప్పుడు టాన్ బి విలువ ఎంత అన్నాడు. ప్రతిసారి కూడా మనకి టాన్ విలువ అడుగుతాడని గ్యారంటీ ఏం లేదు. సైన్ వాల్యూ అడగవచ్చు, కాస్ అడగవచ్చు, కాట్ కూడా అడగవచ్చు. సో ప్రస్తుతానికి మరి నేను ఇక్కడ ప్రస్తుతానికి వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం నేను టాన్ బి గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి వాడి వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో సి లంబకోణంలో క్లూ ఇచ్చాడంతే తప్ప ఏబి వాల్యూ ఎంత, బీసీ వాల్యూ ఎంత, ఏసీ వాల్యూ ఎంత వాడు ఇవ్వలేదు. సో ఇంతకుముందు ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. ఇట్లా కండిషన్స్ లేకుండా వాడే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు, అప్పుడు ఈజీ చేసేసాం. సో ఇప్పుడు మన ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ బట్టి ఏం చేస్తున్నాను, బీసీ ప్లస్ సిఏ ఈజ్ 23 అండ్ బీసీ మైనస్ సిఏ ఈజ్ 7. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తున్నాను, అండ్ యాడ్ చేస్తున్నాను. కూడినప్పుడు ప్లస్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. బీసీ ప్లస్ బీసీ 2BC అవుతుంది. 23 ప్లస్ 7 30 అవుతుంది. సో మనకి అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్స్ ఎంత 30/2 అంటే 15 సెంటీమీటర్స్. సో అక్కడ 15 సెంటీమీటర్స్ రాశాను. రాసిన తర్వాత ఆ బీసీ విలువను, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ విలువను నేను బీసీ ప్లస్ సిఏ అనే ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తున్నాను. అప్పుడు ఏమైంది, బీసీ వాల్యూ అంటే 15 ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23. అప్పుడు సిఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 మైనస్ 15 8. సో అప్పుడు మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఏం కావాలన్నాడు, టాన్ బి వాల్యూ ఎంత అన్నాడు. సో మనకు కావాల్సిన యాంగిల్ బి కాబట్టి సో దీనికి ఆపోజిట్లో ఉంది ఎదురుభుజం ఎంతది ఏసీ బై ఆసన భుజం బీసీ. సో కాబట్టి ఏసీ బై బీసీ రాశాను. టాన్ బి ఈజ్ 8/15. సో ఇక్కడితో వాటి ఇచ్చిన ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే అదే ప్రాబ్లంలో మనకి సైన్ బి కానీ కాస్ బి కానీ కనుక్కోమన్నప్పుడు ఖచ్చితంగా మనకి కర్ణం విలువ తెలియాలి. ఆ కర్ణం విలువ తెలియాలి అంటే మనము పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. ఎందుకు, రెండు భుజాల విలువలు తెలుసు, కర్ణం విలువ కావాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఒక భుజం విలువ వచ్చేసి 8 సెంటీమీటర్స్, ఇంకో భుజం వచ్చేసి 15 సెంటీమీటర్స్. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64. 6 యాడ్ చేస్తున్నా ఎంత వచ్చింది 289. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ 289 అండ్ ఏబీ ఈజ్ నౌ 17. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఏబీ వాల్యూ 17 వచ్చిందో అక్కడ రాసేసాను. రాసిన తర్వాత దాని నుంచి మనకి సైన్ బి వాల్యూ కాస్ బి వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో సైన్ బి వాల్యూ అంటే ఏంటి, ఎదురుభుజం బై కర్ణము. సో యాంగిల్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఏసీ బై హైపోటెనస్ ఈజ్ ఏబి. సో కాబట్టి ఏం రాస్తున్నాం 8/17. అదేవిధంగా కాస్ బి అంటే ఏంటి 15/17. సో ఇక్కడ ఆల్రెడీ సైన్ బి వచ్చింది, కాస్ బి వచ్చింది. ఒకవేళ చూడండి మనకు వచ్చిన టాన్ బి వాల్యూ కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అంటే ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. మనకేం తెలుసు, సైన్ బి బై కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ వి నో దట్ ఈస్ టాన్ బి. సో సైన్ బి వాల్యూ ఎంత వచ్చింది అక్కడ 8/17 వచ్చింది. కాస్ బి వాల్యూ ఎంత వచ్చింది
15/17 ఎలా వచ్చింది చెప్పా కదా. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆసన భుజం బై కర్ణము. ఆసన భుజం 15, కర్ణము 17. కాబట్టి కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 15/17. సో 15/17 దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్ 8/17 ఇంటూ 17/15. సో ఈ రెండు క్యాన్సిల్ అవుట్ వరకు ఏమొస్తుంది 8/15. సో కాబట్టి మనకు వచ్చిన విలువ కరెక్టే. సో ఈ విధంగా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం మొదలు పెడుతున్నప్పుడు దాని గురించి మినిమం అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని త్వరగా చేసుకునేటట్టు ఉండాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టెట్ కానీ డిఎస్సిలో కానీ ఏ అభ్యర్థికైనా డిసైడ్ చేసేది మ్యాథమెటిక్స్. సో కాబట్టి మ్యాథమెటిక్స్ తర్వాత వచ్చి ఫిజికల్ సైన్స్ ఇవి రెండు చాలా ప్రభావితం చూపిస్తాయి. అందువల్ల వీటి మీద బాగా కేర్ చేసుకోండి, మంచి మార్క్స్ సాధించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.